పూర్వలోకయాత్ర రెండవ భాగము. పాషాణం నవనీతం. అన్వేషి ఇంటికి వెళ్లి భార్య బిడ్డలతో ఆ సురక్షిత ప్రాంతానికి వెళ్ళగోరాడు. వారు ససేమిరా రాము పొమ్మన్నారు. అతన్ని కూడా వెళ్ళవద్దంటూ వాళ్ళు వెంటబడ్డారు. వాళ్లతో పాటు ఊళ్ళో వాళ్ళు వచ్చారు. వాళ్ళెలాగూ రారు సరికాదు గదా, తనను కూడా వెళ్ళనివ్వరని గ్రహించి వాళ్ళందరినీ వదిలి అన్వేషి ఆత్మ నిగ్రహంతో గంభీరంగా ముందుకు కదిలాడు. అతన్ని పట్టుకొని వెనక్కి తీసుకొని రావాలన్న ప్రయత్నంతో పాషాణం, నవనీతం అనే ఇద్దరు వ్యక్తులు అతన్ని అనుసరించారు. అవి ఇవి చెప్పి ఒప్పించ ప్రయత్నించసాగారు. కానీ అన్వేషి వారి మాటల్ని పెడచెవినబెట్టి, మన ఊరి పాపం పండింది, దేవుడు అగ్నివర్షాన్ని కురిపించి సమస్తాన్ని దహించబోతున్నాడు, మీరు ప్రమాదం నుండి తప్పించుకొనగోరితే నాతో రండి అన్నాడు. మా ఊర్లో ఉన్న సౌఖ్యాలన్నిటినీ, బంధుమిత్రులని వదిలి ఎక్కడికో దిక్కుమాలిన చోటికి నీతో రమ్మంటావా? భలే, ఇంకాసేపుంటే నీ పిచ్చి నాకు కూడా పట్టేట్టుకుంది అని నే పోతున్నా అంటూ పాషాణం ఇంటి దారి పట్టాడు. అయితే నవనీతం కాస్త మెత్తబడ్డాడు. అన్వేషి చెబుతున్న దాన్నంతా బాగానే ఉన్నట్టనిపించిందతనికి. ఇద్దరు కలిసి ముందుకు ప్రయాణం చేయసాగారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ ప్రదేశమంతా దుర్వాసనగా ఉంది. వారు ఇంకా అలానే నడుస్తూ కంపు కొడుతున్న ఊబిలోనికి దిగిపోయారు. దాని పేరు విషాద కూపం. ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా బురదలోకి కూరుకుపోతున్నారు. అలా వారిద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు. చివరికి ఎలాగో అలాగో నవనీతం ఆ ఊబిలో నుండి బయటపడి, బతికుంటే బలసాకులే తింటాను గాని నీతో ఒక్క అడుగు కూడా ముందుకు రాలేను అంటూ బురదకాళ్ళు ఒళ్ళుతో ఇంటి వైపు అలాగే ఉడాయించాడు. అయితే అన్వేషి ఇంకా ఆ ఊబిలో కొట్టుమిట్టులాడుతూ వీపు మీద భారంతో ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉన్నాడు. అయినా బయటపడాలని నిర్విరామముగా కృషి చేస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా సహాయం